హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ రెసిపీ ఏంటంటే స్పెషల్ అండి, వంపుడు గుడ్డు పులావ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి మంచి వీడియోస్ పెట్టాను, చూసేయండి. ఈ వంపుడు గుడ్డు పులావ్ బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీ కోసం ఏం కావాలో చూసేద్దాం. నేనైతే ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానపెట్టేసుకున్నాను, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయలో సగం ముక్క కానీ ఒక ఉల్లిపాయ కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మసాలాలు ఒకసారి చూద్దాము. లవంగాలు 2, ఇలాచి 2, ఒక నల్ల ఇలాచి, 2 దాల్చిన చెక్క ముక్కలు, బండ పువ్వు, అలానే బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, ఒక స్టార్ అనీస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో ఎక్కువ వేయొద్దండి, నేను చూపించాను కదా కొంచెమే వేసాను, అంతే వేసుకోండి. ఇలా గ్రీన్ పేస్ట్ అంతా వేసిన తర్వాత మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 2 పెద్ద స్పూన్లు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని కూడా మనకి ఆయిల్ అనేది సైడ్స్కి మంచిగా ఇలా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇలా ఆయిల్ పైకి కనపడుతుంది, ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఈ వాటర్ అనేది ఇలా మరిగేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఇలా మరిగిన వాటర్లో బాస్మతి రైస్ ఏవైతే నానబెట్టుకున్నామో అవి వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క ఎగ్ని అలా మంచిగా ఇలా డ్రాప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక 20 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. దాని తర్వాత మన ఈ వంపుడు గుడ్డు పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ వంపుడు గుడ్డు పులావ్ని మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. అలానే ఎలా ఉందో చెప్పండి. అలానే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.